నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. మే 11న నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం, సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మిర్యాలగూడ సిపిఎం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రోడ్ షో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సిపిఎం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీను నాయుడు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మళ్ళా బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజంకు ముప్పు ఏర్పడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు దోచిపెడతారని, దేశ ప్రజలందరికీ చెందాల్సిన సంపదను కొందరి చేతిలో పెట్టే విధానం బీజేపీ అవలంబిస్తుంది. ఈ అంశాలను వీరందరూ గమనించి బీజేపీని మీ ఓటు ద్వారా ఓడించి కాంగ్రెస్ను అత్యధికంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నా గెలుపు కోసం ఎంతో కృషి చేసిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ ఓటర్లను కూడా మనం ముందు పరిపాలనలో కలిసి మనం వాళ్ళతోని కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా, ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధిలో కానీ, అభివృద్ధి పనుల్లో కానీ, ప్రజల్లో మనం మమేకమైన దాంట్లో వాళ్ళను కూడా భాగస్వామ్యులు చేసుకుందాం. మీరు అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకొకటి, ఈరోజు సాయంత్రం 5ంటికి ప్రచారం ముగుస్తుంది. రేపు ఒక రోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందరు కూడా ఎండలు కూడా తగ్గినాయి. అందరు కూడా ప్రతి ఒక్కరు రేపు కూడా మీ బూత్లల్లా, మీ వార్డులల్లా డోర్ టు డోర్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి, ఓటర్కి హస్తం గుర్తు మీద ఓటేయాలనే విషయాన్ని గట్టిగా చేరవేస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరికీ, ఓటర్లకు కూడా అందరికీ విజ్ఞప్తి, నల్గొండ నియోజకవర్గ ఓటర్లకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఓటర్లందరికీ విజ్ఞప్తి, అభివృద్ధి ఎప్పుడైనా చేస్తున్నటువంటి చేయబోయే కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈ సందర్భంగా అనవసరంగా తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ చేసింది ఏం లేదు. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంత అవినీతిలో కూరుకుపోయిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మీరు ఓడగొట్టి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఒక్క నిమిషం.